జత్వానీ కేసులో విచారణకు హాజరు కావాలని ఇద్దరు ఐపీఎస్లు నోటీసులు ఇచ్చారు. కాంతి రాణా, టాటా, విశాల్ గున్నికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయానికి ఇద్దరు అధికారులు వచ్చే అవకాశం ఉంది. జత్వానీ కేసులో విచారణకు హాజరు కావాలని ఇద్దరు ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చారు. కాంతి రాణా, టాటా, విశాల్ గున్నికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయానికి ఇద్దరు అధికారులు వచ్చే అవకాశం ఉంది. జత్వానీ కేసులో విచారణకు హాజరు కావాలని ఇద్దరు ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చారు. ఇక కాంతి రాణా, టాటా, విశాల్ గున్నికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయానికి ఇద్దరు అధికారులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు గతంలో కలకలం రేపినటువంటి ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు, వేధింపుల కేసుకు సంబంధించి ఆల్రెడీ విచారణ మరింత వేగవంతం అవుతుందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం, అట్లాగే అతన్ని రిమాండ్ పంపడం కూడా జరిగింది. తర్వాత అతన్ని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. 3 రోజుల కస్టడీలో అతను చెప్పినటువంటి వివరాలను బట్టి నెక్స్ట్ కేసుకు సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులు ప్రమేయం ఎవరిదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు ముఖ్యంగా అప్పట్లో ఈ ఇష్యూ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతి రాణా, టాటా, అట్లాగే డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, వీళ్ళిద్దరికీ కూడా ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు విచారణకు వస్తారా రారా అనేది అయితే ఇప్పటి వరకైతే వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారం లేదు. సిఐడి అధికారులు అయితే వాళ్ళు వస్తే ఏ విధంగా విచారణ చేయాలనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నోటీసులు ఇచ్చిన ఆల్రెడీ వీళ్ళిద్దరూ కూడా గతంలోనే కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ తీసుకున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని, అంటే సీతారామాంజనేయులు విచారణ తర్వాత అతను చెప్పినటువంటి వివరాలను బట్టి వీళ్ళ ప్రమేయం కూడా, ఆ ఘటనకు సంబంధించి వీళ్ళ ప్రమేయం కూడా ఉందని సిఐడి అధికారులు ఒక నిర్ధారణకు రావడం, అట్లాగే వెంటనే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ విచారణ ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ఇంకొక ఇద్దరు, అంటే స్థానిక వెస్ట్ అప్పట్లో విజయవాడ పశ్చిమ ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు, అట్లాగే సిఐలు కూడా ఉన్నారు. సిఐ సత్యనారాయణ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు చెప్పే వివరాలను బట్టి కూడా వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకొని ఉన్నారు. దీనికోసం సిఐడి కూడా ముందస్తు బెయిల్ లో ఉన్నారు కాబట్టి కోర్టు అనుమతితో లాయర్ల సమక్షంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు సిఐడి కార్యాలయానికి వస్తున్నట్లు లాయర్ల వాళ్ళ న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.